అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జానపద కళల సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య మీడియా సమావేశం నిర్వహించారు. జీవో నెంబర్ 3పై కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ కారణంగానే జీవో నెంబర్ 3కి తీవ్ర నష్టం కలిగిందంటూ ఆయన తీవ్రంగా ఆరోపిస్తూ మీడియాలో ఆ వివరాలను వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ద్రోహాన్ని సరిచేసి ప్రస్తుతం ఆదివాసీ సమాజానికి కూటమి ప్రభుత్వం ద్వారా మేలు చేయాలని చెప్పే ఒక సంకల్పంతో మరి ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏదైతే కూటమి ప్రభుత్వం తరఫున గిరిజన ప్రజానీకానికి హామీ ఇచ్చారో జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేయడమా, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం అనే దాని మీద ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఈరోజు మరి మేము దాని ప్రణాళికాబద్ధంగా అమలు చేయడానికి ఆలోచన చేస్తున్న విషయాన్ని ప్రజల ముందుకు మేము తీసుకొస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు ఏదైతే జీవో నెంబర్ 3కు సంబంధించి సుప్రీంకోర్టు కొట్టివేయబడ్డటువంటి కేసును పునరుద్ధరించాలి అనుకుంటే మరి వాటికి చట్టబద్ధత కల్పించడానికి సాంకేతిక పరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని రేపు మళ్ళీ కోర్టు కొట్టివేసే పరిస్థితులు లేకుండా న్యాయపరమైనటువంటి అంశాలకి సిక్కు కలిగని పద్ధతిలో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మరి ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ సబ్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో సబ్ కమిటీ రాష్ట్రంలో ఉండేటటువంటి గిరిజన ప్రాంతాలైనటువంటి చింతూరు దగ్గర నుంచి మొదలుకుంటే మరి పాలకొండ దాకా ఉన్నటువంటి అన్ని ఐటీడీఏల పరిధిలో ప్రజల తాలూకు అభిప్రాయాలు, ప్రజా సంఘాల తాలూకు అభిప్రాయాలు, రాజకీయ నాయకుల తాలూకు అభిప్రాయాలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ పరిగణ ఆధారంగా ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ నివేదిక ఆధారంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని ఆ నివేదిక సమర్పించే ముందర కమిటీ వివిధ రాష్ట్రాల్లో ఉండేటటువంటి గిరిజన ప్రజల తాలూకు స్థితిగతులు కావచ్చు, అక్కడుండే రిజర్వేషన్ పరమైనటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రధానంగా మహారాష్ట్రను ఆధారంగా చేసుకొని మరి కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో అమలవుతున్న తీరు ఈరోజు పరిగణలోకి తీసుకొని అక్కడ జనాభా ప్రాతిపాదికన 50% జనాభా కలిగినటువంటి గిరిజన గ్రామాలు ఏదైతుందో అక్కడ 100% ఉద్యోగాలన్నీ కూడా గిరిజనులకే కేటాయించాలని, అదే 25 నుంచి 50% ఉన్నటువంటి గిరిజన ఆవాసాలు ఉండే ప్రాంతాలన్నిటికీ కూడా 50% అవకాశాలు కల్పించాలని, 25% కంటే తక్కువగా జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతుందో అక్కడ 50%, 25%కి మరి గిరిజన అభ్యర్థులను నియమించాలని చెప్పండి ఒక ప్రతిపాదన అక్కడ ఉన్నప్పటికీ ఆ రకమైన అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అదే సమయంలో మరి గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలంతా ఇచ్చినటువంటి అభిప్రాయం మేరకు 91% మంది 100% ఉద్యోగాలు గిరిజనులకు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన చేస్తే ఆ ప్రతిపాదననే బలంగా మరి కమిటీ నివేదిక రూపంలో ఈరోజు మరి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఆ నివేదిక ఆధారంగా మరి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దీంట్లో మరి చట్టపరమైనటువంటి సిక్కులు వస్తే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పేసి అడ్వకేట్ జనరల్కి ఈ నివేదిక సమర్పించి మరి ఆ నివేదికకు సంబంధించిన సలహాల మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటన్నిటికీ కూడా చట్టబద్ధత కల్పించకపోతే మళ్ళీ రేపు గిరిజనులకు నష్టం జరుగుతుందని చెప్పేసి చట్టబద్ధత కల్పించడానికి టీఎస్సీ ద్వారా తీర్మానానికి కూడా ప్రతిపాదనలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంటే గతంలో ఇటువంటి ఆలోచన విధానం వైసీపీ ఏరో చేసింది లేదు. వైసీపీ హయాంలోనే ఈ చట్టానికి ద్రోహం జరిగింది. ఆనాడు మరి ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి కుంభ రవిబాబు కానీ వైసీపీ నాయకులు కానీ ఏ రోజు కూడా దీనికి అనుకూలంగా మాట్లాడిన సందర్భం జరగలేదు. గిరిజన ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు కానీ మా అధికారమే మాకు ప్రధానమనే పద్ధతిలో మరి వైసీపీ నాయకులు చేసిన ద్రోహానికి ఈరోజు యావత్ గిరిజన ప్రజలంతా కూడా, గిరిజన నిరుద్యోగులంతా కూడా మరి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని మీకు ఆలోచన చేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో వైసీపీ కనుక
మరి సుప్రీంకోర్టులో కేసు కొట్టివేసినప్పుడు రివ్యూ పిటిషన్ వేసి ఉన్నా, ఆ రోజు టీఎస్లో తీర్మానం చేసినా, ప్రభుత్వ పరంగా దీని మీద ఒక ఆలోచన చేసి ఉన్నా ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి గిరిజన ప్రాంతానికి వచ్చి ఉండేది కాదు. ఆ రకంగా ద్రోహం చేసినట్టు వైసీపీ నాయకులు, వైసీపీ మరి ప్రభుత్వం ఈ రోజు మరి ఏదైతే గిరిజన ప్రజలంతా మళ్ళీ దాని మీద చైతన్యం కలిగి ఆలోచన చేస్తా ఉన్నారో, కూటమి ప్రభుత్వం దాని మీద గిరిజనులకు న్యాయం చేయాలని ఆలోచన చేస్తా ఉందో, ఈ రోజు అవన్నీ పక్కన పెట్టి దొంగ అన్నట్టుగా ఈ రోజు వైసీపీ నాయకులు మళ్ళీ ముందుకు వచ్చి గిరిజన ప్రజలకు ద్రోహం చేయడానికి మరి తలపెడుతున్న అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఆనాడు ఎస్టీ కమిషన్ చైర్మన్ ఉన్నటువంటి కుంభ రవిబాబు గాని, విశ్వేశ్వరరాజు ఈరోజు పాలేరు ఎమ్మెల్యే గాని, ఎస్టీ కమిషన్ లో సభ్యుడు ఉన్నటువంటి వ్యక్తి ఏ రోజైనా ఈ విషయం మీద వాళ్ళు ప్రస్తావన చేశారా? ప్రస్తావన చేసిన దానికి ఆధారాలు ఏమైనా చూపించగలరా? ఇది మేము సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేమని అంటున్నారే, రివ్యూ పిటిషన్ వేస్తే ఆ రివ్యూ పిటిషన్ ఏమైందని ఈ సందర్భంగా మీకు నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఆ రకంగా గిరిజన ప్రజానికానికి ద్రోహం చేసినటువంటి వైసీపీ నాయకులు ఈ రోజు మళ్ళీ గిరిజన జాతికి ద్రోహం చేయడానికి ఆలోచన చేస్తున్న విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అయితే కూటమిలో ఉన్నటువంటి మేము కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి మా తాలుగా అభిప్రాయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకు ఎంతో ముఖ్యమైనటువంటిది ఈ రోజు షెడ్యూల్ ప్రాంతం అంతా కూడా హక్కులన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ ట్రైబల్స్ కే వర్తించేటప్పుడు మరి షెడ్యూల్ ట్రైబల్ కానటువంటి వాళ్ళకి ఇక్కడ ఏ రంగం మన హక్కులు కల్పిస్తాము. కాబట్టి దీన్ని మేము కూడా ఆమోదించట్లేదు, అంగీకరించట్లేదు. కాబట్టి 100% గిరిజన ప్రాంతానికి ఉండేటువంటి ఉద్యోగాలన్నీ కూడా గిరిజన నిరుద్యోగ యువత ద్వారానే నిర్వహించాలని చెప్పేసి మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఆ రోజు ఆ కమిటీలకి మా తాలూకు నివేదికలు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వంలో ఉన్న నాయకులకి మా నివేదికలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి మీద కూడా సానుకూలమైనటువంటి స్పందన ఏర్పడింది. కాబట్టి ఈ రోజు మరి నివేదికలు సమర్పించి ఇది ఒక కార్యాచరణ రూపంలో నడుస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బాదరగా మళ్ళీ ప్రత్యామ్నాయ జీవోలు ఇచ్చినా రేపు మళ్ళీ కోర్టు కొట్టేస్తే మరి అటువంటి పరిస్థితులకు కూడా అవకాశం ఉండదు. కాబట్టి వీటికి చట్టబద్ధత కల్పించే పద్ధతిలోనే మరి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయాన్ని ఈ రోజు మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా కూడా జిల్లాలు షెడ్యూల్ ప్రాంతాన్ని ఒక యూనిట్ గా ప్రభుత్వం తగిన చట్టాన్ని రూపొందించడానికి టీఎస్సీ ముందుంచాలని తీర్మానించింది. జీవో నెంబర్ 3పై రూపొందించే చట్టపరమైన యాక్ట్ అన్ని కూడా ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్ కు లోబడి ఈ రోజు రూపకల్పన చేస్తేనే గిరిజనులకు న్యాయం జరుగుతుందనేది ప్రభుత్వం తాలూకు ఆలోచన. దానికి తగ్గట్టుగానే మరి ఈ రోజు కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. కాబట్టి ఈ రెగ్యులేషన్ యాక్ట్ కు లోబడి జరిగేటటువంటి తీర్మానానికే మేము అంగీకరిస్తున్నాము, దాన్ని మేము ఆమోదిస్తున్నాము. ఆ రంగం జరిగినప్పుడు మాత్రమే గిరిజన నిరుద్యోగ యువతకు మరి మేలు జరుగుతుంది. కాబట్టి వైసీపీ నాయకులారా, ఇప్పటికైనా మీ తాలూకు మోసపోరి విధానాలని పక్కన పెట్టండి. ప్రజలకి మోసం చేసి రాజకీయ లబ్ధి పొందడానికి జాతి ద్రోహం చేయకండి అని చెప్పేసి వాళ్ళకి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఉద్యమకారులందరికీ కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మీరు ఎంతో స్వేచ్ఛగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయగలుగుతున్నారు. వైసీపీ హయాంలో ఎవరైనా ఉద్యమం చేసే పరిస్థితి ఉందా? హౌస్ అరెస్టులు చేసే వాళ్ళు, హౌస్ అరెస్టులు కాకుండా బయటకు వస్తే జైల్లో పెట్టినటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యానికి ఎక్కడ కూడా అవకాశం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి విధానాలు వైసీపీ ఆ రోజు కొనసాగించిన విధానాన్ని ఈ రోజు మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఆనాడే కనుక మాకు స్వేచ్ఛ ఉంటే మనం తిరగబడే వాళ్ళందరికీ హౌస్ అరెస్టుల పేరుతో అక్రమ కేసులతో వేధింపులకి గురి చేసినటువంటి వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకొని ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారని ఈ సందర్భం మీకు మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా మాకు కావాల్సింది రాజకీయాలు కాదు. ఇక్కడ ఆదివాసీ సమాజం యొక్క శ్రేయస్సు, ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. కాబట్టి జీవో నెంబర్ 3 విషయంలో మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. జనసేన పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందనేది అయితే మేము తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి గిరిజన ప్రాంతం అన్నా గిరిజన ప్రజలన్నా ఉండే ప్రత్యేక మమకారంలో భాగంగానే ఈ రోజు మరి గిరిజన ప్రాంతానికి లింకు రోడ్ల కోసం 1005 కోట్లు కేటాయించి సరితం తిరగరాసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గిరిజన ప్రజలన్నా గిరిజన ప్రాంతం అన్నా జనసేన పార్టీకి ఉండేటటువంటి నిబద్ధతకు అదొక నిదర్శనంగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఆ రకమైన నిబద్ధత కలిగినటువంటి మన పార్టీ నాయకులుగా మేము ఆదివాసీ సమాజం యొక్క రక్షణకు నిలబెడతాం తప్పిస్తే ఈ రోజు వైసీపీ పార్టీ నాయకుల్లాగా ఆదివాసీ సమాజానికి ద్రోహం చేసేదానికి ఎక్కడ కూడా మేము రాజీపడమనే విషయాన్ని అయితే ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదేమైనా స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి గిరిజన నిరుద్యోగ యువత చేపట్టే ఉద్యమ
కార్యక్రమాలన్నిటికీ కూడా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం. జీవో నెంబర్ 3 పునరుద్ధరించడమా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అనే దాని మీద మేము పూర్తిగా మరి ప్రజల తరపున ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.